వెల్కమ్ టు ఎక్సలెన్స్ అకాడమీ. జవహర్ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్ గురించి చూద్దాము. ఈ వీడియోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, నవోదయ కానీ సైనిక్ స్కూల్ కానీ ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి అనుకునే వారి కోసము ఎక్సలెన్స్ అకాడమీ ప్లే స్టోర్లో యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళైనా సరే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదు ఈ వీడియో కింద ఉన్నటువంటి లింక్లో నుంచి అయినా సరే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని క్లాసెస్ని వినొచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ టోటల్గా 30 పేజెస్ ఉంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మనం ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16/9/2024 అండ్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.navodaya.gov.in. అండ్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే, ఎగ్జామినేషన్ డేట్ సండే 18th January 2025 at 11:30 AM. అండ్ ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం లాస్ట్ డేట్ వచ్చేసి 16 September 2024. ఇప్పుడు మనం ఇది అప్లై చేయడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అప్లై చేసేటప్పుడు మనకి ఈ నోటిఫికేషన్లో నుంచి స్టడీ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానిని మనము పిల్లలు ఏ స్కూల్లో అయితే చదువుతున్నారో ఆ హెడ్ మాస్టర్ దగ్గర దానిని ఫిల్ చేయించుకొని మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు పిల్లల యొక్క ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది అప్లై చేసేటప్పుడు. ఇవి బేసిక్ డీటెయిల్స్ మనం అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి డీటెయిల్స్. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వన్స్ మనం అప్లై చేసిన తర్వాత, అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవడానికి వీలు అవ్వదు. కరెక్షన్ విండో అనేటువంటిది దీనికి ఉండదు. సో అప్లై చేసేటప్పుడే పేరెంట్స్ జాగ్రత్తగా డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకొని అప్లై చేస్తే మంచిది. అండ్ ఎవరు దీనికి ఎలిజిబుల్, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరైతే ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్ 6th క్లాస్ ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు దీనిని అప్లై చేసుకోవచ్చు. దో హూ ఆర్ స్టడీయింగ్ 5th క్లాస్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్, వాళ్ళు దీనిని అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే 24-25 అకాడమిక్ ఇయర్ ముందు 5th క్లాస్ పాస్ అయినా కానీ, లేదు 5th క్లాస్ సెకండ్ టైం చదువుతున్న వాళ్ళు అయినా కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. ప్రజెంట్ నోటిఫికేషన్ ప్రకారం ప్రజెంట్ 5th క్లాస్ చదువుతున్న వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉన్నవారు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే, దోస్ హూ హ్యావ్ బార్న్ బిఫోర్ 1/5/2013 అండ్ ఆఫ్టర్ 31/7/2015. సో ఈ 1/5/2013 నుంచి 31/7/2015 మధ్యలో పుట్టిన వాళ్ళు, సో ఈ 1వ తారీఖు కానీ ఈ 31వ తారీఖు కూడా ఎలిజిబుల్, ఇంక్లూజివ్, బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. సో ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ప్రస్తుతం 5th క్లాస్ చదువుతూ ఉండాలి, వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు. దెన్ ఇంకా ఫర్దర్గా వెళ్ళినట్లయితే ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకోవాలి. దెన్ ఆంధ్రప్రదేశ్, సో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఉన్నటువంటి లాంగ్వేజెస్, దట్ మీన్స్ క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజెస్లో వస్తుంది: హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ లాంగ్వేజెస్లో వస్తుంది. సో వీటితో పాటు డ్యూయల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్లోనూ వస్తుంది, అడిషనల్గా మనం సెలెక్ట్ ఆప్షన్ పెట్టుకునేటువంటి లాంగ్వేజ్లో వస్తుంది. ఈ లాంగ్వేజ్ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ పెట్టేటప్పుడు కేర్ఫుల్గా పెట్టాలి. తెలుగు మీడియం చదువుతున్న వాళ్ళు తెలుగు ఆప్షన్ ఎంచుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళు ఇంగ్లీష్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఎందుకంటే కరెక్షన్ విండో ఉండదు కాబట్టి మనం కరెక్షన్ చేసుకునే అవకాశము ఉండదు. అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ విల్ బి 2 hours, 2 గంటల సేపు ఉంటుంది, 11:30 AM to 1:30 PM.
అండ్ దీనిలో మనము సిలబస్ చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. అర్థమెటిక్ టెస్ట్ 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ 5 మార్క్స్ ఉంటుంది. లాంగ్వేజ్ టెస్ట్ 20 మార్క్స్కి ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 100 మార్క్స్, 80 క్వశ్చన్స్, 100 మార్క్స్. డ్యూరేషన్ వచ్చేసి 2 hours. మెథడ్ ఆఫ్ ఆన్సరింగ్ వచ్చేసి ఓఎంఆర్ షీట్ ఇస్తారు. దాంట్లో బబ్లింగ్ చేయాలి. బబ్లింగ్ చేసేటప్పుడు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను వాడాలి. సో ఈ విధంగా బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్గా కరెక్ట్ ఆన్సర్ని. అండ్ మనము సిలబస్కి వచ్చేసరికి మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయంటే ఆడ్ మ్యాన్ అవుట్ అండ్ ఫిగర్ మ్యాచింగ్, ప్యాటర్న్ కంప్లీషన్, ఫిగర్ సిరీస్ కంప్లీషన్, analogy, geometric figure completion like a triangles, squares, circles, mirror imaging, punched hole pattern, space visualization, embedded figures. ఇది మెంటల్ ఎబిలిటీలో ఉన్నటువంటి టాపిక్స్. దెన్ అర్థమెటిక్ టెస్ట్ అంటే మ్యాథమెటిక్స్ వచ్చినట్లయితే నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్, 4 fundamental operations on whole number, factors and multiples including their properties, decimal and fundamental operations on them, conversion of fractions to decimals and vice versa, measurement of length, mass, capacity, time and money, simplification of numerical expressions, fraction numbers like additions, subtractions of like fractions and multiplication, profit and loss, perimeter and area, perimeter of polygon, area of square and rectangle and triangles. Next, types of angles and its simple applications, data analysis using a diagram, graph and line chart. ఇవి మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి సిలబస్. దెన్ ఫైనలీ లాంగ్వేజ్ టెస్ట్, ఇది ఇంగ్లీష్కి సంబంధించినటువంటిది. ఈ లాంగ్వేజ్ టెస్ట్లో ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆ ప్యాసేజ్ నుంచి మనము క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దట్స్ వెరీ సింపుల్. సో టోటల్గా మనం చూసినట్లయితే ఇది నవోదయ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా తల్లిదండ్రులు త్వరపడి అప్లై చేసుకోవడం మంచిది. లాస్ట్ మూమెంట్లో సర్వర్ బిజీ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళ కోసము ఎక్సలెన్స్ అకాడమీ ప్లే స్టోర్లో రిలీజ్ చేయడం జరిగింది ఒక అప్లికేషన్. దానిని మనం ఇన్స్టాల్ చేసుకొని క్లాసెస్ వినొచ్చు. థ్యాంక్ యూ.